జ్యుడిషియల్ కమిషన్ ఫుల్ రిపోర్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక దీనిపై సభలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఇవాళ దీనిపై సభలో హాట్ గా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను బాధ్యులుగా చేస్తూ కమిషన్ 665 పేజీలతో రిపోర్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిన అవకతవకలపై అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ ను కార్నర్ చేసేందుకు బ్యారేజ్ల లొకేషన్ల ఎంపిక, నిర్మాణ నిర్ణయాల నుంచి డ్యామేజీల వరకు అన్ని ఆధారాలతో అసెంబ్లీ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల కొత్త బిల్లు సభలో చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు తమకు అనుకూలంగా మలుచుకునేలా అధికార పార్టీ ముందుకు వెళుతోంది. దీనిపై ప్రభుత్వ వ్యూహాలను తిప్పుకొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు చాలా హాట్ గా సాగనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ బేస్ చేసుకుని ఈ రోజు సభ అట్ట ఉడకనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా సభ మొత్తం కూడా దాని మీద చర్చ జరిగింది. తర్వాత వాయిదా పడింది. కేబినెట్ సమావేశం జరిగింది. అదేవిధంగా బీఏసీ కూడా ఎన్ని రోజులు పెట్టాలని కూడా డిసైడ్ చేశారు. కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే సభ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఒక్కరోజు ఆదివారం నాడు అన్ని వివరాలతో ఈ రోజు సభను క్లోజ్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందులో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూ 42% చేయాలనేటువంటి కేబినెట్ కూడా ఆమోదం తెలుపుకుంది. అదే సమయంలో కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం మీద జ్యుడిషియల్ కమిషన్ ఫుల్ రిపోర్ట్ ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీని మీద సభలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టుగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇవాళ దీనిపై సభలో హాట్ గా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అంతే మక్కుపట్టుతో ఉంది. మాకు కూడా పీపీటీ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం అధికార పార్టీ మాత్రమే సభలో తప్పుల తడక రిపోర్ట్ ని ప్రవేశపెట్టడం ఎంతవరకు కరెక్ట్, మాకు కూడా ఇవ్వండి అనేటువంటి విషయంలో ఇప్పటికే చెప్తూ వస్తున్నారు. బట్ ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే కాళేశ్వరం సంబంధించి ప్రధానమైనటువంటి ఎజెండాతో ఈ రోజు ఉంది. మొత్తం 665 పేజీల రిపోర్ట్ ని ప్రవేశపెట్టిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ మంత్రి మొత్తం కూడా దీని మీద మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. తర్వాత సీఎం కూడా అన్ని వివరాలతో మాట్లాడతారు. పీపీటీ కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ ని కార్నర్ చేసేందుకు మొత్తం బ్యారేజీల లొకేషన్ల ఎంపిక, నిర్మాణాల డ్యామేజీల వరకు ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఆ పిల్లర్ దగ్గర ఏ మేరకు మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి, నిజంగానే అక్కడ ఎందుకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, వేరే దగ్గర కట్టాల్సిన ఫీజిబిలిటీ ఉన్నా ఇక్కడ ఎందుకు వీళ్ళకు లాభాపేక్ష కోసం కట్టారు, ఇక్కడైతే ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే వీళ్ళు కట్టిన ఉద్దేశంతో బీఆర్ఎస్ ని కార్నర్ చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది. రిపోర్ట్ లో ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా బలపరిచే విధంగా అన్ని ఆధారాలతో సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులకు నిన్న సాయంత్రం కూడా మంత్రులకు గాని పలువురు కీలక నేతలకు కాళేశ్వరం మీద రివ్యూ కూడా నిర్వహించారు. అసెంబ్లీలో ఫిజికల్ కాపీలను కూడా సభ్యులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ అంశం మీద హాట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం మీద హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా నిన్ననే ఉంది. దీని మీద అసెంబ్లీలో పెట్టొద్దని హైకోర్టులో హరీష్ రావు లంచ్ మోషన్ కూడా నిన్న దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు విచారిస్తామని కూడా న్యాయస్థానం హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి సోమవారం నాడు కాళేశ్వరం సంబంధించినటువంటి టేబుల్ చేయాలి, దాని తర్వాత సవివరంగా సోమవారం మొత్తం కూడా చెప్పాలి అన్నటువంటి ఆలోచనతో ముందుగా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే హరీష్ రావు వీళ్ళు హైకోర్టుకు వెళ్లి
దీని మీద లంచ్ మోషన్ ఏదైతే వేశారో దాని మీద హైకోర్టు కూడా వెంటనే రియాక్ట్ అయినటువంటి నేపథ్యంలో వెంటనే వ్యూహాత్మకంగా ఆదివారం నాడే డిసైడ్ చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గాని కేబినెట్ గాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే వ్యూహం మార్చి ఈరోజు సభ ముందుకు వెంటనే దీన్ని టేబుల్ చేయడం, వెంటనే డిస్కషన్ కూడా మొదలు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. ఎంత లేట్ అయినా కూడా ఈ రోజు మొత్తం అన్ని వివరాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని అంశాల మీద చెప్పే అవకాశం ఉంది. పార్టీ సూచనలను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గాని అయితే నరేందర్, కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే సమావేశం నిర్వహించడం పట్ల విపక్షాలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కదా. అటు బీజేపీ ఏమో ఇంత సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ మీద ఒక్కరోజు ఏ రకంగా సరిపోతుంది చర్చించడానికి అని చెప్పి బీజేపీ అంటుంటే, ఇతర ప్రజా సమస్యల మీద కూడా చర్చించాలి కాబట్టి ఎక్స్టెండ్ చేయండి అంటూ కూడా అటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఏమనుకోవాలి ఒక్కరోజు సమావేశాలకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే ఎప్పుడైనా సమావేశాలంటే కనీసం 4-5 రోజులు తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫుల్ సెషన్ కాదు కాబట్టి కేవలం ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి 42% అంశం మీదనే ప్రధానంగా చర్చ చేయడం కోసమే సభ నిర్వహించాం. అందులోనూ పెట్టడానికి అవకాశం కూడా ఉండేది 4-5 రోజులు. కానీ ఒక పక్క వరదలు విపరీతంగా వస్తున్నాయి. కామారెడ్డిలో గాని, అదే సమయంలో మెదక్ లో గాని, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మొత్తం కూడా వరదలతో ఇంకా కూడా వాళ్ళు అట్టుడుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో మనం సభలు నిర్వహించడం కరెక్ట్ కాదు. జనాల్లోకి మంత్రులు గాని ప్రజాప్రతినిధులు వెళ్లాల్సిన అవసరం ఉంది కనుక ఎక్కువ రోజులు పెట్టకూడదు. కావాలంటే మళ్ళీ గణేష్ నిమజ్జనం తర్వాత పెట్టాలనేటువంటి ఆలోచన బీఎస్సీలో నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా చెప్తూ వస్తుంది మినిమం 10-15 రోజుల పాటు సభ నిర్వహించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పారిపోయింది అని కూడా ఇప్పటికే హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు 9 గంటలకు సభ జరగబోతున్నటువంటి నేపథ్యంలో 9 గంటలకు రావడంతో కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్టు ప్రవేశపెట్టడం, దీని మీద సీఎం గాని అదేవిధంగా మంత్రులు మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. దీని మీద హరీష్ రావు మాట్లాడే అవకాశం ఉంది. మరి ఒకరిద్దరికి కూడా అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అదే బీజేపీ నుంచి కూడా మహేశ్వర్ రెడ్డితో పాటు మరొకరిద్దరికి అవకాశం ఇస్తారు. సిపిఐ నుంచి కూడా ఎమ్మెల్యే ఒకరే ఉన్నారు కాబట్టి ఆయన కూడా మాట్లాడిస్తారు. ఎంఐఎం నుంచి మొత్తం మాట్లాడిన తర్వాత విపక్షాలన్నీ మాట్లాడిన తర్వాత దీని మీద ఏం చేద్దాం అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభ్యులను అడిగే అవకాశం ఉంటుంది. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పటికే వేశాము, అన్ని రకాలుగా విచారణ జరిపాము. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కనుక గత ప్రభుత్వం చేసినటువంటి అవలంబించిన విధానాన్ని తప్పుపట్టిన నేపథ్యంలో దీని మీద ఏమన్నా సిబిఐ విచారణ వేయాలనేటువంటి ఆలోచన కానీ సిఐడి విచారణ వేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇప్పటికే బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. పదే కూడా కోరుతూ వస్తోంది ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది వేస్తేనే అసలు విషయాలు బయటపడతాయి. ఇది 90,000 కోట్ల రూపాయలు అంటే ప్రజాధనం వృధా అయినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి కనుక దీని మీద సిబిఐ విచారణ వేయాలని ఇప్పటికే పడుతుంది. అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా అవసరమైతే సభలో చర్చించి ఆ నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది. ఒకవేళ సిబిఐ విచారణ వేయకపోతే సిఐడి విచారణకైనా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మొత్తానికైతే 9 గంటలకు సభ స్టార్ట్ కావడంతో ఈ అంశం కాళేశ్వరం తోటే మొత్తం అట్టుడికి అవకాశం ఉంటుంది. తర్వాత 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద కూడా ఉంది. ఎందుకంటే గెజెట్ ఒకటి తీసుకొచ్చి ఆమోదించాలి అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా యూరియా సంబంధించినటువంటి ఇష్యూ రాష్ట్రంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైతాంగ సమస్య ఇది పెద్దగా ఉన్నటువంటి నేపథ్యం గడిచిన మనం 15 రోజులుగా చూస్తున్నాం. అన్ని జిల్లాలు కూడా చెప్పులు పెట్టడం కానీ ఆధార్ కార్డు పెట్టి అక్కడే నిద్రపోతున్నటువంటి పరిస్థితి. యూరియా కొరతే గతంలో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువగా అనిపించింది. వీటి మీద కూడా మాట్లాడాలని కూడా విపక్షాలు అడుగుతున్నాయి. బట్ దాని మీద ఎంతవరకు డిస్కస్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. రైతాంగ సమస్యలు కూడా చాలా ఉన్నాయి, వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మధ్య వర్షాలకు సంబంధించినటువంటి నష్టపరిహారం సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ మరీ పట్టుబడుతోంది. మరి చూడాలి, ఒకవేళ ఇవాళ కంప్లీట్ కాకపోతే రేపు సోమవారం నాడు కూడా ఏమన్నా మళ్ళీ అసెంబ్లీ పెట్టే అవకాశం ఉంటుందా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. మండలిలో కూడా ఈ రోజు సభ లేదు. మండలిలో సోమవారం నాడు ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్టే ఈ రోజు ఆదివారం ఇక్కడ పెడుతున్నారు కాబట్టి రేపు మండలిలో ప్రవేశపెట్టి అక్కడ కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నరేందర్, ఏ రకంగా ఈ కాళేశ్వరం రిపోర్ట్ కి సంబంధించి బీఆర్ఎస్ కౌంటర్ చేసేటటువంటి అవకాశం ఉంది? ఏ రకంగా డిఫెన్స్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది? కేవలం ప్రజా సమస్యలకు సంబంధించి నిరసనలతో లేదంటే వాకౌట్ ద్వారా ఏమైనా కొంత నిరసన జరిపే అవకాశం ఉందా, లేదంటే ధీటుగా బదిలించేందుకు బీఆర్ఎస్ కూడా రెడీ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు సభకు రావడంతో గట్టిగానే నిరసన చేసే అవకాశం ఉంటుంది. గన్ పార్క్ దగ్గర వాళ్ళ నిరసనతో అక్కడ మాట్లాడి మళ్ళీ అసెంబ్లీ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. లోపలికి రావడంతో ఖచ్చితంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి పూర్తి స్థాయిలో, అట్లా అయితేనే మీ సభలో ఉంటాం. అదే సమయంలో
పీపీటీ అవకాశం ఇవ్వాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మీరు ఏ రకంగా తీసుకుంటారో మాకు కూడా చెప్పడానికి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకుంది. అందులో మేము గత ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టిన వాళ్ళం కాబట్టి ఇది పూర్తి స్థాయిలో మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి, అడిగినంత సమయం ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు ఏదైతే వాస్తవ దూరంగా కాళేశ్వరం సంబంధించినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి మేము అసలు వాస్తవ రిపోర్టు మా దగ్గర ఉంది. మేము ఏమేం చేశాము, మొత్తం 3 సంవత్సరాల పాటు కాళేశ్వరం కట్టడానికి ఎంత శ్రమ పడ్డాము, ఏ రకమైనటువంటి పీస్ఫుల్ రిపోర్ట్స్ పట్టుకొచ్చాము, ఎన్ని రకాల అనుమతుల కోసం తిరిగాము, ఏమేం చేశాము, ఎంత కష్టపడ్డాము అన్న విషయాన్ని మీద హరీష్ రావుతో పాటు మిగతా మాజీ మంత్రులు కొంతమంది మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మాట్లాడాలని కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కనుక ఇది కాళేశ్వరం రిపోర్టు కాదు, అది పిసిసి రాసిచ్చినటువంటి రిపోర్టు అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సభ అయితే అట్టుడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మొత్తం కూడా కాళేశ్వరం చుట్టే జరగబోతుంది. ఎందుకంటే రేపు హైకోర్టులో దీని మీద విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజు మొత్తం కూడా దీని మీద సభ నిర్వహించి వాయిదా వేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.